సర్వేర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు తిరుమలరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటుగా మరో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు తిరుమలరావును కడపలో పట్టుకున్నారు. ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు. మరోవైపు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైట్, ఇదే కేసు వివరాలు మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. సో విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. మొత్తానికి తిరుమలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా అప్డేట్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సంచలనం సృష్టించిన గద్వాల సర్వేర్ తేజేశ్వర్కి సంబంధించినటువంటి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి బ్యాంకు ఉద్యోగి ఎవరైతే తిరుమలరావు ఉన్నారో అతనితో పాటు మరొక 6 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ యొక్క విచారణ సందర్భంగా మాత్రం అనేకమైనటువంటి విషయాలు దీంట్లోకి వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా మొదట తిరుమలరావు తన భార్యను చంపాలని ప్లాన్ వేసినప్పటికీ కూడా దానివల్ల తనకు చెడ్డ పేరు వస్తుంది, బంధువుల్లో కానీ కుటుంబ సభ్యులు అని భావించినటువంటి అతను తన ప్రియురాలుగా ఉండేటువంటి ఐశ్వర్య ఎవరైతే తేజేశ్వరి భార్య ఉన్నారో ఆమె సంబంధించినటువంటి యొక్క భర్తను చంపితే తనకు అడ్డు ఉండదు, తను ఆ తర్వాత ఆమెతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సహజీవనం చేయొచ్చు అని భావించినటువంటి యొక్క తిరుమలరావు అతని హత్యకు సంబంధించినటువంటి కుట్ర పన్నడం జరిగింది. సుపారీ ఇచ్చి అతన్ని చంపించడం జరిగింది. మొదట అతన్ని 17వ డేట్ నాడు ఏదైతే అదృశ్యమయ్యాడో ఆ తర్వాత 21వ డేట్ నాడు అతన్ని సుపారీ గ్యాంగు హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత పాణ్యం దగ్గర పడేయడం జరిగింది. ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో ఆలోచించి మొదట అతని యొక్క భార్యను ఎవరైతే చనిపోయినటువంటి తేజేశ్వరులో, తర్వాత వాళ్ళ అత్తను, ఆ తర్వాత ఇతని కోసం ప్రయత్నించినటువంటి క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించినటువంటి అతను మొదట హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కడపకు వెళ్ళినటువంటి యొక్క తరుణంలో పోలీసులు యొక్క సిగ్నల్స్ ఆధారంగా అతన్ని కడపలో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారణ సందర్భంగా అనేకమైనటువంటి విషయాలు అతను హత్య చేసిన తర్వాత కేవలం ఇది మిస్సింగ్ కేసుగానే ఉంటుంది కాబట్టి తాము ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంగానే లడక్ వెళ్ళాలనేటువంటి ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఆ మేరకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క వెళ్ళడానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా సమకూర్చుకునేటువంటి అతను బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది. అందులో నుంచే 2 లక్షల రూపాయలు కూడా సుపారీ గ్యాంగ్కి ఇవ్వడం జరిగింది. ఆ సుపారీ గ్యాంగ్ డబ్బులు ఇచ్చినటువంటి క్రమంలో చాలా పకడ్బందీగా అతని హత్య చేశారనేటువంటి విషయం నిర్ధారించుకొని అతని యొక్క మృతదేహాన్ని చూసిన తర్వాతనే 2 లక్షలు ఇచ్చారని ఎంత ప్లాన్గా ఈ యొక్క తిరుమలరావు ఈ యొక్క కేసులో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడనేటువంటి విషయాన్ని కానీ, తర్వాత మొదట ఈ యొక్క మృతదేహం బయటపడకుండా ఉండేందుకు తనకు సంబంధించినటువంటి వెంచర్లోనే దీన్ని పాతి పెట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అది ఎన్నటికైనా ఇబ్బంది అని భావించినటువంటి అతను మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మీడియా ముందు వాళ్ళని ప్రవేశించి మొత్తం వివరాలు తెలియచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.